అండ్ మీరు స్ట్రింగ్ ఆపరేషన్స్ చాలా చేశారు కదా సార్. సో వన్ ఆఫ్ ద డేంజరస్ స్ట్రింగ్ ఆపరేషన్ ఏదైనా ఒకటి చెప్తారా? అంటే చాలా స్టోరీస్ చేశాను, బట్ ఒకటి రెండు అంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ. అప్పటి వరకు వృద్ధులైనటువంటి అరబ్ షేక్స్ ఒక 15 ఏళ్ళు చిన్న పిల్లల్ని, పేదరికంలో ఉన్న ముస్లిం బాలికల్ని వాళ్ళు వచ్చి ఇక్కడికి పెళ్లి పేరుతో వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగా ఆ ఫార్మాలిటీ ఏదో ఫిల్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుని సెక్స్ పరంగా వాడుకొని వదిలేసి వెళ్ళిపోయేవారు. వాళ్ళ పేరెంట్స్కి ఏదో డబ్బులు ఇచ్చేది అంత. అంతకుముందు వరకు ప్రింట్లో వచ్చేవి అవి. సో ఒక 50-60 మంది అరబ్ షేక్స్ వచ్చారు వృద్ధులు. సో ఓల్డ్ సిటీలో సోయన్స్ ఏరియాలో పిల్లల్ని పెళ్లి చేసుకున్నారు, వెళ్ళిపోయారు, మోసం చేశారు. బట్ టీవీలో చూపించాలి నా కోరిక. అప్పుడు నేను నా టీంలో ఉన్న ఒక ఫిమేల్ జర్నలిస్ట్తో మాట్లాడి ఆమె ధైర్యంగా ఒప్పుకుంటే స్పై కెమెరా పెట్టి ఓల్డ్ సిటీలో ఒక అడ్డాలో ఈ బాలికలు మొత్తం అందరినీ వచ్చినటువంటి షేక్స్కి చూపించి నచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి నిఖా జరిపించి ఓ 10-15 రోజులు హోటల్లో లాడ్జిల్లో ఉండి వెళ్ళిపోతారు కదా. ఓకే. ఆ మొత్తాన్ని నేను విజువలైజ్ చేశాం. ఓల్డ్ సిటీలోకి వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి కూతురులాగా పంపించి ఒక ఎన్జిఓ, ముస్లిం ఆర్గనైజేషన్ ఎన్జిఓ పెద్ద ఆమెకి తల్లిగా యాక్ట్ చేయించి కెమెరాలు పెట్టి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఒక 70-80 ఏళ్ళ వృద్ధుడు ఈ అమ్మాయి నచ్చిందని అక్కడక్కడే నిఖా అని ఇదంతా మొత్తం విజువలైజ్ చేసాం. చాలా సెన్సేషన్ అయింది. అప్పుడు కొంచెం అటాక్స్ వాళ్ళకి తెలిసిపోవడం, ఓకే, సో మేము పరిగెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. సో చాలా స్టింగ్ ఆపరేషన్లో దెబ్బలు కూడా తిన్నాం. లాస్ట్ మినిట్ దొరికేసి, లేదు వాళ్ళు మనకు పసిగట్టేశారని తెలిసినప్పుడే నేను వీడియో అప్పటి వరకు షూట్ చేసిన వీడియో వేరే వాళ్ళతో గోడదూకి పంపించేసి నేను దొరికేసాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ కెమెరా క్యాసెట్ లాక్కున్నాను వాళ్ళు కొట్టినా కానీ తర్వాత స్టోరీ టెలికాస్ట్ చేసి చాలా ఉన్నాయి అలా. ఓకే. అంత ఫైర్ ఎక్కడి నుంచి వస్తారు సార్? అంటే ఒక ప్యాషన్ ఉండాలి ప్రొఫెషన్ మీద. జస్ట్ ఇది ఉద్యోగము వృత్తి అనుకుంటే చేయలేం. ఓకే. సర్వీస్ త్రూ జర్నలిజం సంథింగ్ మీకు ఏదైనా మోటివేషన్ ఉంటే తప్ప చేయలేరు. ఓకే.